సెక్రటేరియట్ సందడిగా మారింది. కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రివర్గ మార్పు పదవి బాధ్యతల స్వీకరణతో కోలాహలంగా మారింది. మంచి రోజు కావడంతో బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజలు చేశారు. అధికారులతో సమావేశమై తమ శాఖల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రివర్గంలో మార్పు తర్వాత రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు జూపల్లి కృష్ణారావు. సచివాలయంలోని మినిస్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి శాఖల పరంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు జూపల్లి. గ్రామీణ వాతావరణంలో మార్పు తీసుకురావడం కొరకు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు, మండల జిల్లా స్థాయి వరకు అందరినీ భాగస్వామ్యం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘకాలం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలనేటువంటి తపనతో ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం తనపై విశ్వాసంతో ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తామన్నారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీళ్లు అందిస్తామన్నారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కి నన్ను వైస్ చైర్మన్ గా నియమించి అంత మంచి గొప్ప దైవ కార్యం అయినటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యాన్ని చేసినందుకు వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. బ్రహ్మాండంగా ఈ 3 సంవత్సరాల్లోపే ప్రతి ఇంటికి, తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు దేవులపల్లి ప్రభాకర్ రావు. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, మేధావులను కలుసుకుని భాషాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అధికార భాషా సంఘం విధులను నేను ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నిర్వర్తించడానికి కృషి చేస్తాను. నా మిత్రులు, సాహిత్యాభిమానులు, భాషాభిమానులు వాళ్ళందరి సహకారం ఈ నా కృషిలో ఉండగలదని నేను గాఢంగా ఆశిస్తున్నాను. ఆర్టీసీ చైర్మన్ గా బస్ భవన్ లో బాధ్యతలు చేపట్టారు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటెల, నాయిని, పద్మారావులు పాల్గొని అభినందించారు. మరోవైపు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ గా మంత్రి చందులాల్ పేషీలో మల్లెపల్లి లక్ష్మయ్య బాధ్యతలు స్వీకరించారు.